మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, పార్వతీపురం, లంబసింగి, టెక్కలి, సీతమ్మధార ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత మధ్యాంధ్ర జిల్లాలో కూడా తేలికపాటి వర్షపాతం కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావు, కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు. దక్షిణ కోస్తా భాగాల్లో కూడా దాదాపుగా పొడి వాతావరణమే ఉంటుంది. అయితే మరొక బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మాత్రం అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీ వర్షాలు ఉంటాయి. సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో అత్యధికంగా తెలంగాణలో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి భాగాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.